తాగమని తక్కువ తాగుతారు, తాగినాక ఎక్కువ తాగుతారు. బొర్రెలు బాగుంటాయి అలా, బొర్రెలు బెంచ్ బండ్లు మొత్తం. ఇక ఆడ పుక్కడికి వచ్చింది అయిపోదా అని వచ్చినావు వాడ నిలబడ్డాడు. నేను చేప పుల్లతో పండ్లు తోమి కళ్ళు తాగితే అబ్బా వారే వా టేస్ట్ అలా ఉంటుంది అన్నారు. మనోడు గుద్ద వాళ్ళు ఫుల్ తాగుతాడు. హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ ఫ్యామిలీ బ్లాగ్స్. సో గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి అయితే మొత్తానికి అయితే మనం దోసగాలం అయితే కళ్ళు కోతున్నాం. అంటే రాత్రినే ఫుల్ వానొచ్చింది, రాత్రి వానొచ్చింది అయినా కానీ కళ్ళు కోతున్నాం. ఎందుకంటే ఇలా ఖాళీగా ఉన్నాం, మేము ఖాళీగా ఉన్నందుకు కళ్ళు కోతున్నాం. చూడు గైస్, వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన కొత్త ఛానల్. మనం కొత్త ఛానల్కి మీరు సపోర్ట్ ఇస్తే, మీరు ఎన్ని సపోర్ట్ ఇస్తే మేము అంతా వీడియోలు చేస్తూనే ఉంటాం. సో గైస్ ఆడికి పోయినాక థర్డ్ సెట్ ఎట్లా ఎక్కుతారు, కళ్ళు ఎట్లుంటుంది, మేము కళ్ళు ఎట్లా తాగుతాం, ఎట్లా పంచాలు పెట్టుకుంటాం, ఎట్లా కొట్టుకుంటాం అన్నీ మీకు చూపిస్తా. సో గైస్ మొత్తానికి అయితే మనం జర్నీ చేస్తున్నాం చూడండి. సో చూసిరుగా మొత్తానికి అయితే మనం జర్నీ బైక్ మీద అపాచ్ మీద జర్నీ చేస్తున్నాం. మనకైతే ఇలా మన మళ్ళీ పెట్రోల్ అయిపోయింది. ఈ ముంగల గుండాని అబ్బాయి చూసినావా, ఆయనదా బైక్, అంటే దెంకొత్తిన బైక్, ఆడు కూడా ఒక ఆడుకొచ్చిండు. ఈ బైక్ మీద ముగ్గురం జర్నీ చేస్తున్నాం అన్నట్టు, ఓల్డ్ మోడల్ బైక్. వీళ్ళిచ్చి మనం మ్యాక్సిమం ఒక 3 కిలోమీటర్లు పోవాలి కళ్ళు తాగాలంటే. అంటే బొర్రెలు నింపుకోవాలంటే 3 కిలోమీటర్లు పోవాలి, పంచాలు పెట్టుకోవాలన్నా 3 కిలోమీటర్లు పోవాలంటే, కొట్టుకోవాలన్నా 3 కిలోమీటర్లు పోవాలి. ఎందుకంటే కళ్ళు తాగినాక మనకి ఏం పని ఉంటుంది, ఇగో వీళ్ళే ఫస్ట్ పంచా పెట్టుకునేది. ఎందుకంటే కళ్ళు తాగినాక మనకు పానం లోపల ఊకుంటుందా, లడా 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 పంచా పెట్టుకోవాలనిపిస్తుంది. సో మనం కళ్ళు తాగే ముందు మనం ఏమైంది స్టఫ్ ఏం తీసుకున్నాం. స్టఫ్ నాకు తెలిసి స్టఫ్ కూడా కొనకాడ పైసలు లేవు, ఏదో తలా 100 రూపాయలు వేసుకొని కళ్ళుకోతున్నాం తప్ప. ఈ బైక్ కూడా మాది కాదు, ఆ బైక్ వేరే వాళ్ళ కాడ అడుకొచ్చినాం. మా బండిలో పెట్రోల్, మన ఎన్ఎస్లో పెట్రోల్ అయిపోయింది, వీళ్ళిద్దరు బండ్లలో పెట్రోల్ అయిపోయింది. టైంపాస్ రాత్రి వర్షం పడ్డది. వర్షం పడ్డందుకు మనం వర్షం అంటే నీకు ఏమన్నా బీభత్సం వర్షం పడ్డది అంటే మామూలుగా పడ్డది, లైట్గా కుండలు నిండి పోయి నీళ్ళు తాగి అంత ఏం పడలే, మామూలుగా వర్షం పడ్డది. ఇక వర్షం పడ్డా అంటే మనకు ఎప్పుడో పోసేట ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయన మంచికల్లే పోస్తాడు. మంచికల్లు అంటే మనకు కూడా అంత ఐడియా లేదు. ముంగల పోయినోనికే తెలుసు, ముంగల బండి నడుపుతున్నోనికే తెలుసు కళ్ళు ఎట్లుంటుంది ఏం కథ అనేది. నాకు కూడా తెలుసు, కానీ పోసేటోడు ఆయనకు తెలుసు అన్నట్టు, పోసేట ఆయనకు తెలుసు. అట్లా మ్యాక్సిమం కళ్ళు మనం ఇవాళ ఎంత తాగుదాం చెప్పని, మనం తాగేది ఒక 2-3 గ్లాసుల కాడికే బిరిగైపోతుంది. ముంగలు ఇద్దరు కూర్చున్న వాళ్ళు అయితే లొట్లు లేపుతారు. బొర్రెలు బాగుంటాయి అలా, బొర్రెలు బెంచ్ బండ్లు మొత్తం. సో మనం అయితే బొంగులు పుట్నాల కాడ ఆపినాం, ఎందుకంటే కళ్ళులో బొంగులు పుట్నాలు లేని మనకు నువ్వు కూడా పోదు అన్నట్టు. ఇగో మన స్పాన్సర్ ఈయననే తీసుకుంటాడు. ఏమేమి తీసుకుంటావు? బిస్కెట్ ప్యాకెట్లు కాదు కానీ వాటికి వస్తుండు. ఒక 3 గ్లాసులా 3 గ్లాసులు తీసుకోవాలి. నెక్స్ట్ బొంగులు ఉన్నాయా? 20 రూపాయలు పెట్టు, సరిపోవా? 20 రూపాయల బొంగులు పెట్టు. కొట్టుకపోతాయి బొంగులు, కొట్టుకపోతే ఇక మనం ఏం చేస్తాం, కవర్లో పెడతాడు. ఇవాళ దబ్బిడిదిబ్బడే ఉంటుంది. 3 దాలు పదమే బొంగులు పెట్టేసి. ఎంత అవుతుంది బిల్లు? గుండుబాయ్ ఎంత అవుతుంది బిల్లు? 25 రూపాయలా? చూసిరా, 25 రూపాయలు కూడా గతి లేవు మా కాడ, అంత పీక్ పడేస్తున్నాం మేమైతే. 25 ఎన్ని ఉన్నాయి? 100 రూపాయలు ఉన్నాయి. అంటే లొట్టి కళ్ళకు 100 రూపాయలు, అంటే తలా 100 రూపాయలు వేసుకుంటాం అన్నట్టు. 100 రూపాయలు అంటే ఇక లొట్టి కళ్ళకి 400, అంటే లొట్టి కళ్ళకి 400 అయితే తలా 100 రూపాయలు వేసుకో, తలా 135 రూపాయలు 140 వేసుకోవాలి. కానీ మన కాడ 140 కూడా గతి లేవు. మొత్తం కళ్ళుకున్న కూడా మనోడు ఇప్పిస్తుడు. ఇక ఆడ పుక్కడికి వచ్చింది అయిపోదా అని వచ్చిండు, వాడ నిలబడ్డాడు. నేను అదేం పెట్టాడు, ఎప్పుడు చూసినా రూపాయి పెట్టాడు. అయ్యి చెప్పు రే అయ్యి చెప్పు. పుకాడికి వచ్చింది అవుతాడు. అప్పుడు మొత్తానికి అయితే తీసుకున్నాం బొంగులు పుట్నాలు, కళ్ళు అయితే అడుకోవాలి. ఇక బొంగులు పుట్నాలు అయితే తీసుకున్నాం. అవే బొంగులు 20 రూపాయలు కొనిపోయారు. అదే ఒక 2 స్వీట్లు చిల్లర ఉన్నాయా? ముఖంగా అడుకోవాలి. ఏమొద్దులే, అయినా ముఖాలు కడుకోవాలి. మేము ముఖాలు ఎడగడిగినాక, ముఖాలు కడగానే కడగలే.
మొత్తానికి అయితే ఇక కళ్ళు కడుకోదాం పదండి ఇక. సో గైస్ మనం అయితే కళ్ళు కాడికి అయితే వచ్చేసినాం. కళ్ళు తాగుతందుకు తాడి చెట్ల కాడికి మంచిగా మనకు వెదర్ ఎట్లా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇది మనం కళ్ళు తాగేది. ఎప్పుడైనా మనం ఖాళీ ఉన్నప్పుడు ఇక్కడ వస్తాం అన్నట్టు టైం పాస్ అంటే కళ్ళు తాగి ఇక్కడ వస్తాం. తాత బాగున్నావా? ఎక్కినావా చెట్టు? అంతేనా? ఆహా అదే ఇగో ఇదే మనం ప్రశాంతంగా కూర్చునేసి ఇక మనం ఎంతసేపు కూర్చున్నా మనకి ఏం కాదు అన్నట్టు మనం ప్రశాంతంగా స్పెండ్ చేయొచ్చు. అంటే ఇక ఎవరు డిస్టర్బెంట్ ఉండదు, ఏం ఉండదు. తాటికల్లు తాగితే మంచిది అన్నట్టు. అప్పుడప్పుడు హెల్త్ మంచిది. కిడ్నీలలో ఏమైనా రాళ్ళు స్టోన్స్ ఉన్నా కానీ వెళ్ళిపోతాయి. కడుపు నిండగా తాగి ఒకటేసారి ఇది వేసేస్తే స్టోన్స్ అనేది ఇదంటే మీకు అర్థమై ఉండొచ్చు. ఇది మూత్రం టాయిలెట్ వస్తే ఒకటేసారి స్టోన్స్ అనేవి పడిపోతాయి. తాటికల్లు కూడా అప్పుడప్పుడు తాగితే ఆరోగ్యానికి మంచిది అన్నట్టు. ఒక సైంటిస్టులే చెప్పారు తాటికల్లు తాగితే మనకు హెల్త్ బాగుంటుందని. ఇక వాళ్ళే చెప్పినప్పుడు మనం తాటికల్లు తాగకపోతే ఎట్లా? తాగాలన్నట్టు. ఎప్పుడో ఒకసారి అంటే ఒక 10 రోజులకు ఒకసారి ఎప్పుడో ఒకసారి మనం తాగాలన్నట్టు. మనమైతే మొత్తానికి ముఖం కూడా కలే కాబట్టి వేప పుల్లతో పన్ను తోముతున్నాం. వేప పుల్లతో పన్ను తోమి కళ్ళు తాగితే అబ్బా వారే వా టేస్ట్ అలా ఉంటుంది అన్నట్టు. ఇక మార్నింగ్ లేచి లేట్ లేచిన అన్నట్టు 8 గంటలకు లేచిన ఈరోజు. అంటే ఏం వర్క్ లేదు, వాన పడ్డది అన్నట్టు ఇక లేట్ లేచిన. మొత్తానికి అయితే మనం పనులు తోముకొని ముఖం కడుక్కోవాలి ఇక. సో మనం అయితే ఇక ముఖం కడుక్కొని కళ్ళు స్టార్ట్ చేయాలన్నట్టు. స్నానం చేద్దామా? ఆహా స్నానం చేస్తే ఈ చల్లకి స్నానం చేస్తే బిరుగైతే. సో చూసిరు కదా, కళ్ళు తాగిన కాడికి వచ్చి ముఖం కడుక్కొని కళ్ళు తాగితే ఆ ఫీలింగే వేరప్ప. సో మనం అయితే ఇక కళ్ళు కన్నా అయితే కూర్చున్నాం. ఇక తాతనైతే కళ్ళు పోస్తున్నాడు మనకు. కళ్ళు అయితే ఇక తాగినాక ఎట్లుంటుందో చూడాలి. ఊపు అందుకోవాలి. ఇక కళ్ళు అయితే మొత్తానికి అయితే ఇక దాంట్లో లొట్టిలు ఉంటే ఏంటంటే లొట్టి కింద పడుతుందని మా బాధ. ఎందుకంటే బాటిల్లో పోసుకున్నాం అనుకో ఏ టెన్షన్ ఉండదు. బాటిల్లో పోసుకొని ఆరామ్సే గ్లాసులో పోసుకొని తాగవచ్చు. మొత్తానికైతే మనం బాటిల్ నింపుతున్నాం. ఆ కుండ తీసుకున్నాం అన్నట్టు. ఆ కుండ తీసుకొని ఇలా ముగ్గురం కుండలు వాళ్ళ కొట్టుకోవాలి. ఈయన గుండు వాళ్ళ కొట్టుకోవాలి, మా గుండు వాళ్ళ కొట్టుకోవాలి, అందరి వాళ్ళ కొట్టుకోవాలి. సో మనం అయితే బాటిళ్ళని అయితే పోసేసిన తర్వాత మనం గ్లాసులలో అయితే నింపుకోవాలి. కళ్ళు చూడండి ఎట్లా జుమ్ అని ఇస్తుంది. స్మెల్ అయితే జుప్పున స్మెల్, కళ్ళు వాసన స్మెల్ వస్తుంది కదా, జుప్పున వస్తుంది. 1 గ్లాస్, ఎందుకంటే ముగ్గురం ఉన్నాం కాబట్టి మనం 3 గ్లాసులలో నింపుకోవాలి. నెక్స్ట్ 2వ గ్లాస్. అందరు 90 కావాలి అంటే 90 కావాలంటే తాగోతోలే మొత్తం. ఎక్కువ తాగరులే మా వాళ్ళు, జర లిమిటెడే ఉంటాడు. కానీ తాగినాక ఎక్కువ తాగుతారు. తాగముందు తక్కువ తాగుతారు, తాగినాక ఎక్కువ తాగుతారు. అది వాళ్ళ ఆచారం అన్నట్టు, వాళ్ళ ఇంటి పద్ధతులు అవి. ఇక ఈ మూడో గ్లాస్ ఉందంటే ఇంకోడు చూపిస్తా అక్కడ పోయి నాకు చూపించి. ఈ 3వ గ్లాస్ అయితే వాందే. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లోనే దెబ్బ వేసుకుంటాడు వాడు. లాస్ట్ మూమెంట్లో దెబ్బ వేసుకొని ఈ 3వ గ్లాస్ అంది. ఫస్ట్ అయితే కళ్ళు టేస్ట్ చేస్తే ఎట్లా ఉందో. ఓం మంత్రం ఏం పంచాయి కాకుండా ఏ లొల్లి కాకుండా నిమ్మలంగా ఇంటికి పోయేటాడు చూడు సామి. అబ్బా బాగుంది తాత, సూపర్ ఉంది కళ్ళు, బాగుంది. సో గైస్ మనం ఇప్పుడు 2వ గ్లాస్ కూడా తాగుతున్నాం. 2వ గ్లాస్ అంటే ఇక మనం 2వ రౌండ్ ఏం కాదు, 2వ గ్లాసు. మీలో ఎవరన్నా ఇట్లా మంచిగా ఇంత ప్రశాంతంగా కళ్ళు తాగకుండా మంచిగా ఇంత ఫ్రీడంగా ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. ఫుడ్డా ఎట్లా, ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు. మనకి ఏ డిస్టర్బెంట్ మైండ్ సెట్ అనేది ఫ్రీ ఉంటుంది. మనకి ఏంటంటే ఎప్పుడు మనం వర్కులు చేస్తాం, మనం ఎప్పుడైనా పని చేస్తాం, ఇవన్నీ మనకి ఏ బెనిఫిట్ అంటే ఏ టెన్షన్ ఉండకుండా ఇలాంటి కాడికి వచ్చినప్పుడు మనం మనశ్శాంతిగా ఎక్కడెక్కడో టూర్లు పోయి ఎక్కడెక్కడో పైసలు ఖర్చు పెడతాం, ఎక్కడెక్కడో పబ్లకు అంతా అది ఇది పోతాం. అట్లా పోకుండా తాటికల్లు అనేది ఆరోగ్యానికి మంచిది అన్నట్టు. అట్లా ఈతకల్లు కాదు, తాటికల్లు, ఇది తాటికల్లు ఆరోగ్యానికి మంచిది అన్నట్టు. ఇలాగ నేను చెప్పినట్టు కిడ్నీలకు గిట్లా ఏమి ఇబ్బంది ఉన్నా ఎమ్మటే
ఇలాంటివి ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ బాటిల్ అయిపోయింది, ఇక రెండో బాటిల్ కూడా వస్తున్నాం. అందరూ ఊపి మిందరు కళ్ళు తాగుతాం అనుకో, దూరం ఊపి మింద. ఇది రెండో బాటిల్ కూడా నింపేస్తున్నాం బ్రో. ఇక తర్వాత మనవాడు ఏదో పాట మ్యూజిక్ పెడుతుండు, ఇక నిండిపోయింది ఆ బాటిల్ కూడా. ఇక ఫస్ట్ బాటిల్ కథం అయింది కాబట్టి ఇక రెండో బాటిల్ కూడా కథం చేస్తాడు. మనవాడు గుద్ద ఫుల్ తాగుతుండు. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది మనవాడు లవ్ ఫెయిలియర్లు ఉండు మనవాడు. ఒకసారి ఇక్కడ చూడు, ఈయననేమో అన్ని ఫ్లేవర్లు, అందరూ మ్యారేజ్ అయిన వాళ్ళే, ఇద్దరు అంకుల్లే, నేను ఒక్కనే పెళ్లి కాను ఇలా. సో గైస్ మనం అయితే ఇప్పుడు మూడో రౌండ్ నింపుతున్నాం. ఇక అందరు తాగుతున్నారు కావాలి, ఇక కళ్ళు అంటే ఇక అందరికి ఇష్టం కాబట్టి మూడో రౌండ్ వేస్తారు అందరు. సో గైస్ చూసిరుగా మూడో బాటిల్ కూడా నింపేసినాం. ఇక కుండ కాల్ చేసారు మొత్తం మీద. నేను కూడా తాగిన కదా, నేను కూడా కుండ పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఎందుకంటే ఏం కాదు కాబట్టి కుండ పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇక మూడోసారి కూడా అందరు తాగుతున్నారు. తాగురు ఇక గ్లాసులు మలేసానా, గ్లాస్ పట్టుకోనా, బాటిల్ తర్వాత గ్లాస్ పట్టుకో, తీసుకో రాజశేఖరన్న తీసుకో, సిగ్గి ఏమాడ కళ్ళే ఇది ఏం లేదు అలా. కళ్ళు కూడా ఏకదమ్ తాగొద్దు, ఎందుకంటే కడుపు నొప్పి వస్తుంది. అట్లా కళ్ళు కూడా దెబ్బ తాగదు, నిదానమే ప్రధానం అని పెద్దలు అన్నారు కాబట్టి మనం పెద్దల మాట వినాలి. పెరుగన్నం మూట అంతే. సో గాయ్స్ మొత్తానికి అయితే మనం కళ్ళు గిల్లు ఫుల్ చేసినాం. ఎందుకంటే కళ్ళు బీభత్సంగా లేదు, మీకు కనిపిస్తుందిగా మొత్తం తాడి చెట్లు ఇవన్నీ. ఇట్లా కనిపించే మొత్తం తాడి చెట్లే, మీకు పక్కన కనిపించే మొత్తం తాడి చెట్లే, ఇవన్నీ తాడి చెట్లే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ప్యూర్ కళ్ళు ఉంటుంది అన్నట్టు. ప్యూర్ కళ్ళు అంటే మామూలు ఉంటుంది ఈ కళ్ళు, ఎందుకంటే అంటే మనకు తెలిసిన వాళ్ళు ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఫస్ట్ అయితే ఆయన నడిపింది కాబట్టి, ఈయన నడిపింది కాబట్టి, తర్వాత ఆయన నడుపుతుండదు. ప్యూర్ అంటే ప్యూర్ కళ్ళు ఉంటుంది, జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది. ఓకే గైస్ బాయ్.